శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనము. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, రక్షణ పొందుటకు ప్రతి వ్యక్తికి కూడా విశ్వాసం అవసరం. మారుమనసు పొందిన తర్వాత విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసము కానటువంటిది పాపము. అవును, అవిశ్వాసము సృష్టిలోనికి ప్రవేశించి రెండవ పాపముగా మార్చబడింది. దేవుడు ఆదాము హవ్వలకు ఎంతో ఇచ్చాడు. సృష్టి అంతటిలో కూడా వారికి కలిగినదంతా కూడా ఇచ్చాడు. అయినా వారు దానితో తృప్తి పడలేదు, సమాధానంగా జీవించలేదు. పోగా దేవుడు వారిని ఎంతగానో ప్రేమించాడు. అన్ని ఇచ్చినప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచలేక సాతాను యొక్క మాటలు నమ్మి మోసపోయారు. తద్వారా అవిశ్వాసముకు చోటిచ్చి తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని పోగొట్టుకున్నారు ప్రియులారా. అవును, క్రీస్తు నీ పాపములను క్షమించి విడిపించాడు. నీ అవసరతలను తీర్చేదానికోసమై దేవుడు ఇవన్నీ కూడా చేశాడని నీవు నమ్ముతున్నావా? ఎస్, జాగ్రత్త. సాతాను నీ రక్షణ విషయమై నీకు అవిశ్వాసమును పెంచుతాడు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటలు వినాలి అని రోమిలకు రాసిన పత్రికలో చెప్తోంది. కాబట్టి అవిశ్వాసమును జయించాలంటే దేవుని వాక్యం వినటం, చదవటం ఎంతో అవసరం. అది మన జీవితంలో నిత్యము నిలకడగా ఉండునుగాక. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అవునాయన, మీ యందు విశ్వాసముంచి మీరు బోధించే ప్రతి మాటలు గనుక మేము విన్నట్లయితే మా జీవితంలో అత్యున్నతమైన స్థానానికి వెళ్తాం. మా పిల్లలు, మా కుటుంబము, మా బాధ్యతలు అన్నీ కూడా ప్రభు నీలో ఎదిగేటట్లుగా మీరు చేస్తారని విశ్వసిస్తుంటున్నాం. కాబట్టి ఈ మాటలు వింటున్న వారందరికీ ప్రభువా మీరు రక్షణ భాగ్యం దయచేస్తారని, మీ మాటలు వినే గొప్ప తత్వాన్ని మీరు దయచేస్తారని విశ్వాసముగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.